వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యురాలు తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారు సహకారాన్ని ఇస్తున్నారు. దేవుడు వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యాన సహకారం ఇచ్చిన తల్లిగారు ముత్యాల సంతోషమ్మ గారిని దీవించండి, ఆశీర్వదించండి, దీర్ఘాయుష్నివ్వండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసంలో మొదటి సహకారం అమ్మగారు ఇచ్చారు. ప్రభు ఇంకా అనేక మంది సహకారులు కావాలి, పంపించండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నా, మా జీవితాలు మీ చేతిలో ఉంచుకుంటున్నా, నడిపించండి. యేసు నామమున అర్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం మీ ముందుంచుకోండి. బైబిల్ గ్రంథంలో పునరుత్థానము, మృతుల పునరుత్థానము గూర్చి అద్భుత సమాచారము ఉన్నటువంటి అధ్యాయము. ఇంతకంటే ఎక్కువ సమాచారం మృతుల పునరుద్ధానం మీద బైబిల్లో మీకు ఏ చాప్టర్లో దొరకదు. This is the biggest chapter, fully covered about the resurrection of the death. మృతునందిన వారు బ్రతుకుతారు. ఈ మాట నవ్వుకుంటారు. 830 కోట్ల ప్రజలు ఈ గ్లోబ్ మీద ఉన్నారు. మృతునందిన వారు బ్రతుకుతారు అని నమ్మేవారు అత్యధిక శాతం ఈ గ్లోబ్ పైన ఉన్నారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జ్యూస్, వీరందరూ కూడా నమ్ముతారు మృతులు బ్రతుకుతారు అని. ఒక హైందవులు మరియు ఎథీస్ట్స్, కమ్యూనిస్ట్స్ వీరే నమ్మరు. Muslim countries, Christian countries and Jewish people అందరూ కూడా నమ్ముతారు మృతులు పునరుద్ధానం, మృతులు తిరిగి బ్రతుకుతారు అని నమ్ముతారు. ప్రధాన ప్రపంచ మతాల్లో ఒక్క హైందవ్యం తప్ప చనిపోయిన వాడు తిరిగి బ్రతుకుతాడు, దేవుని ముందు నిలబడతాడు, జవాబు చెబుతాడు, తీర్పు ఉంటుందని అందరు నమ్ముతారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ మేజర్ ఫ్యాక్ట్ ఆన్ ద గ్లోబ్. కానీ ఎంతమందికి దీని యొక్క పరిపూర్ణ వివరణ తెలుసు? వాట్ విల్ హ్యాపెన్ వెన్ ఎ పర్సన్ డైస్? ఒక మనిషి చనిపోయాడు, హాస్పిటల్లోనో, ఇంటిలోనో, ప్రమాదంలోనో, ఎక్కడో అనారోగ్యంతోనో, వృద్ధాప్యంతోనో, మేబీ సమ్ కాజ్, ఏదో కారణం చనిపోయాడు. ఏం జరిగింది? చనిపోయాడంటే, చనిపోయిందంటే ఏం జరిగింది? ఇది ఎంతమందికి ఇవాళ వారి నాలెడ్జ్లో ఉంది? క్రైస్తవులు చనిపోతున్నారు, మహమ్మదీలు చనిపోతున్నారు, హిందువులు చనిపోతున్నారు. Different religions, different teachings. Different religions, different teachings. వివిధ మతాలు, వివిధ బోధలు. బైబిల్ ఏం చెబుతుంది? బైబిల్ ఏం చెబుతుంది? కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి పత్రికలో స్పష్టంగా ప్రతి మానవుడు చనిపోయినప్పుడు అతని శరీరము నుండి అతని ఆత్మ వేరవుతుంది. అతని శరీరము మృతమైపోతుంది. ప్రాణము వెడలుట వలన ఆత్మ వేరవుతుంది.
ప్రాణాత్మలు దేహమును విడుచుట శారీరక మరణము. దీన్ని క్రైస్తవులు కాల్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని పిలుపు అంటారు. నరులారా వెనుకకు తిరిగి రండి అని ఆయన పిలుస్తున్నాడు అని ఉంది కనుక ఇట్ ఈస్ ద కాల్ ఆఫ్ గాడ్, దేవుని పిలుపండి వెళ్ళిపోయాడు అంటారు. బైబిల్ చెబుతోంది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి వాడు చనిపోతాడు. మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని దేవుడు నియమించాడు. ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. ఇట్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ఎవ్రీ మన్ హ్యాస్ టు డై. ప్రతి ఒక్కడు చనిపోతాడు. మతంతో, కులంతో, విద్యతో, ఆస్తితో, దేనితో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మ ప్రాణము విడిపడుతుంది, శరీరము మృతమైపోతుంది. ఈ శరీరము మన మధ్యనే ఉండిపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎదుకు వెళ్ళిపోతుంది. శారీరక మరణం అర్థం కాకపోతే శరీర పునరుద్ధానం అర్థం కాదు. శరీర మరణం అనగా భౌతిక శరీరాన్ని ప్రాణాత్మలు విడుచుట. పునరుద్ధానం అనగా ఈ ఆత్మ తిరిగి శరీరంలోనికి, మహిమ శరీరంలోనికి ప్రవేశించటం. అదే పునరుద్ధానం. భౌతిక మరణం అంటే ప్రాణాత్మలు శరీరాన్ని విడుచుట. శరీర పునరుద్ధానం అంటే ఆత్మ తిరిగి మహిమ దేహంలోనికి ప్రవేశించటం. సింపుల్. ఏ శరీరం అయితే విడిచి వెళ్ళి మన్నుగా మారిపోయిందో మళ్ళా అదే దేహం ఉనికిలోనికి రావడం. ఇట్స్ ఎ వండర్ ఆఫ్ గాడ్. అది ఎలా సంభవిస్తుంది అనేది రాశాడు. ఎలా సంభవిస్తుంది? క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎలా మృతుల్లో నుండి లేచాడో మహిమ శరీరంతో, అలాగుననే మృతి నొందిన వారు, క్రీస్తునందు మృతి నొందిన వారు మొదటగా లేస్తారు. ఎట్లా అదే చెబుతూ వచ్చాడు 20 వచ్చి నుంచి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడు. మనుషుని ద్వారా మరణం వచ్చింది, మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం వచ్చింది. ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుద్ధానం కలిగింది. ఆదాము నందు ఎట్లా మనుషులు చనిపోతున్నారో యేసుక్రీస్తు నందు అలా బ్రతికించబడతారు. ప్రతి వాడు తన వరుసలో బ్రతికించబడతాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా వాని వరుసలో వాడు బ్రతికించబడతాడని రాశాడు. అటు తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఈ మృతునందినటువంటి వారిని వెంట పెట్టుకొని వస్తున్నాడు ఆకాశ మధ్యమానికి. అది చాలా స్పష్టంగా రాశాడు. కనుక మృతులు ఎలా లేస్తారు అనే ప్రశ్నకు 35వ వచనం నుండి జవాబుంది. ఓ అవివేకి, యూ ఫూలిష్ పర్సన్, అవివేకి, వారు ఎలా శరీరంతో వస్తారని అడుగుతున్నావేమిటి? నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. ప్రిన్సిపల్ ఆఫ్ నేచర్, ప్రకృతి ధర్మాన్ని చెబుతున్నాడు. మనం ఒక విత్తనం వేసామనుకోండి భూమిలో, అది కుళ్ళిపోయి చచ్చిపోవాలి. అప్పుడు దానిలో నుండి జీవాన్ని దేవుడు రప్పిస్తాడు, దానికి ఒక శరీరాన్ని దేవుడు ఇస్తాడు. అలా జరుగుతుంది మృతుల పునరుద్ధానం అన్నాడు. ఒక విత్తనం, గోధుమ గింజ, అది విత్తినప్పుడు అది చచ్చి మొలకెత్తుతుంది అన్నాడు. సావు తర్వాతే మొలకెత్తడం. రిజరెక్షన్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ వ్యవసాయంలో పెట్టాడు దేవుడు, పెట్టి చూపించాడు.
గుర్తించారా? విత్తనము విత్తినప్పుడు అది చచ్చిపోతుంది, కుళ్ళిపోతుంది. కుళ్ళిపోయిన దానిలో నుండి జీవం వస్తుంది. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజరెక్షన్. శరీరం కూడా అంతే. మనం సమాధి చేసి ఇంటికి వచ్చేస్తాం, ఒక పెట్టెలో పెడతారు, ఆ పెట్టి మూత వేసి మేకులు కొడతారు, సమాధిలో పెడతారు, పైన మట్టి వేసి పూజ చేస్తాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అదే దేహములో నుండి ఒక విధమైన పురుగు పుడుతుంది. ఆ పురుగు ఆ శరీరాన్ని తినేస్తుంది. ఆ మృతదేహము ఆ పెట్టెలోనే చీకిపోతుంది. ఫైనల్గా అది ఒక మెత్తటి మన్ను ఒండ్రు వంటిదిగా మారిపోతుంది ఆ దేహం. ఒక 20 అబౌవ్ ఇయర్స్ అయ్యేటప్పటికి ఎముకలు కూడా మట్టిలో కలిసిపోతాయి. ఇంకా ఎక్కువ కాలం అయ్యేటప్పటికి ఆ ఎముక కూడా స్పెసిమెన్ కనపడదు, మట్టిగానే ఒక పాండ్స్ పౌడర్ ఎట్లా మెత్తగా అయిపోతుంది అట్లా అయిపోతుంది, మన్నులో కలిసిపోతుంది. అందులో నుంచి కుళ్ళిపోయినటువంటి దానిలో నుండి మరలా తిరిగి దేవుడు దేహాన్ని బయటికి తెస్తున్నాడు. దట్ ఈజ్ రెజరెక్షన్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక విత్తనం విత్తబడి చచ్చిపోయి కుళ్ళిపోయిన తరువాత దానిలో నుండి జీవాన్ని దేవుడు లేవనెత్తి భూమిని బ్రద్దలు చేసుకొని ఒక మొక్క పైకి వస్తుంది. ఆ తర్వాత అది మొక్క పెద్దదవుతుంది, అది వృక్షంగా మారుతుంది. అది చచ్చిన తరువాత జీవం వచ్చినప్పుడు జరిగే ప్రక్రియ. దాన్నే చెప్పాడు, ఒట్టి గింజను విత్తుతున్నావు కానీ పుట్టబోయే శరీరం నువ్వు విత్తటం లేదు. దేవుడు తన చిత్త ప్రకారం దానికి శరీరాన్ని ఇస్తాడు. ప్రతి విత్తనానికి దాని శరీరం ఇస్తున్నాడు. మాంసమంతా ఒకేలా లేదు కదా. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. ఆకాశ వస్తువుల రూపాలు వేరు, భూ వస్తువుల రూపాలు వేరు. ఆకాశ వస్తు రూపాల మహిమ వేరు, భూ వస్తు రూపాల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. నక్షత్రానికి కూడా మహిమ వేరు. అలాగే రిజరెక్షన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లోరియస్ బాడీస్ విల్ రైజ్ ఫ్రమ్ ద టూమ్స్. సమాధులలో నుండి వారి యొక్క ప్రభావాలతో కూడినటువంటి ఆ మహిమతో కూడిన దేహాలు బయటకు వస్తాయి. ఎలా అనగా మృతుల పునరుద్ధానము కూడా అలాగే శరీరము క్షయమైనది అయి విత్తబడుతుంది, అక్షయమైనదిగా తిరిగి లేపబడుతుంది. బాడీ డీకంపోజ్ అయిపోతుందండి. నేను చాలా మృతదేహాలు చూశాను, వందలాది మృతదేహాలు. నేను బరియల్ గ్రౌండ్ నిర్వహణ చేస్తున్నాను కనుక నాకు తెలిసి కొన్ని వందల క్రైస్తవుల మృతదేహాలు చూశాను. బాడీ 1 అవర్కి డికంపోజ్ అయ్యి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది. నోబడీ కెన్ స్టాండ్ బిసైడ్ ద బాడీ, అంత దుర్గంధం వస్తుంది. అందుకని ఈ అగరత్తు కడ్డీలు అవి వెలిగిస్తారు, ఫ్రీజర్ బాక్సెస్లో పెట్టి స్మెల్ బయటకు రాకుండా దాన్ని కూల్ చేసేస్తారు బాడీని. కనుక ఈ డెడ్ బాడీ క్షయమైంది అంటే డీకంపోజ్ అయిపోతుంది. బాడీ డీకంపోజ్ అయిపోతుంది. కంపోజింగ్ అంటే ఏర్పడటం, డికంపోజింగ్ అంటే విడిపోవటం, కంప్ అయిపోతుంది, కుళ్ళిపోతుంది, పురుగు వచ్చేస్తుంది, లోపల అవయవములన్నీ డికేలోకి వెళ్ళిపోతాయి. అట్లాంటి స్థితిలో మనం వెత్తబడుతున్నాము, భూమిలో పెట్టబడుతున్నాం. వెత్తబట్టం అంటే అక్షయమైన మహిమ దేహంతో మనం లేపబడతాం. బలహీనమైనదిగా వెత్తబడతాము, బలమైనదిగా లేపబడతాము. ఘనహీనమైనదిగా వెత్తబడతాము. మీకు విషయం తెలుసా? డెడ్ బాడీ ఆఫ్
an యానిమల్, దానికి కొంత విలువ ఉంటుంది. ఒక గొర్రె చచ్చిపోయింది అనుకోండి, దాని తోలు పై తోలు తీస్తే ఒక 500 వస్తుంది. ఒక గొర్రెను చంపి మటన్ భుజిస్తే ఆహారం అవుతుంది అది. కానీ మానవ దేహం ఉందే, చచ్చిపోతే అది పైసాకి పనిచేయదు. బతికుంటేనే దాని విలువ 26 రూపాయలంతో కట్టారు శాస్త్రవేత్తలు, దానిలో ఉన్న కాంపోనెంట్స్ అన్ని కలిపి. ఒక మానవుని మృతదేహమే దేనికి పనికిరాదు. చర్మము జంతువుల యొక్క కళేబరాల నుండి సేకరిస్తారు. ఆఖరికి పాము చచ్చిపోయినా దాని చర్మం నుంచి బెల్ట్లో పర్సులో జాపుతారు. కానీ మనిషికి ఆ ఛాన్స్ లేదు. అది ఘనహీనత చెందిన శరీరం. నో వెయిట్ ఫర్ డెడ్ బాడీ. నౌకటాకి చెప్తారు, ఇప్పుడు మెడికల్ కాలేజ్ వాళ్ళు శవాలు కొనుక్కుంటున్నారు, దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి అన్ని శవాలకి రేటు ఉందని కాదు అక్కడ అర్థం. చూడండి, ఇక్కడ ఘనహీనమైనది. నో వన్ గివ్స్ ఆనర్ ఫర్ దట్. ఎవడు పట్టించుకొని పారేస్తారు. కానీ మహిమ గలదిగా లేపబడుతుంది, వెలకట్టలేనిదిగా లేపబడుతుంది. వెలలేనిది వెలకట్టలేనిదిగా రూపాంతరం చెంది బయటకు వస్తుంది. అక్షయమైంది క్షయతను ధరించుకుంటుంది, నాన్ పెరిషబుల్ అవుతుంది. దట్ ఈస్ ద గ్లోరీ ఇన్ ద రిజరెక్షన్. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడుతుంది, ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధ శరీరం ఉంది, ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి. ఆయను కడపటి ఆదాము క్రీస్తు జీవింపజే ఆత్మ. ఆయను ఆత్మ సంబంధమైంది మొదట కలిగింది కాదు, శరీర సంబంధమైందే మొదట కలిగింది. ఆదాము నుండే మనం మొదట వచ్చాం, తర్వాత రక్షించబడ్డాం. మొదటి మనుషుడు భూ సంబంధి, మట్టి నుంచి వచ్చాడు. రెండవ మనుషుడు పరలోకం నుండి వచ్చాడు. మంటి నుండి పుట్టిన మనము మంటి యొక్క ఆదాము యొక్క రూపం ఎట్లా ధరించినామో, విశ్వాసం ఉంచిన విశ్వాసులమైన మనము యేసుక్రీస్తు వలె మనము కూడా మహిమను ధరించుకోబోతున్నాము. ఆదాము వలె ఫిజికల్ బాడీ ఎట్లా మనకు వచ్చిందో, ఎట్లా చచ్చామో, అలా యేసుక్రీస్తు వలె మహిమదేహం మనకు వస్తుంది. మరెన్నడు చావము, మరెన్నడు చావము. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారమే పరలోక సంబంధి అయిన క్రీస్తు పోలికయు ధరిస్తాము. Just as we have borne the image of the man of dust, we shall also bear the image of the man of heaven. Man of heaven. Man of heaven. Wonderful word. గంటల కొలది ప్రసంగం చేయొచ్చు. మ్యాన్ ఆఫ్ ద హెవెన్, మ్యాన్ ఆఫ్ ద ఎర్త్. భూ సంబంధి, పరలోక సంబంధి. అందుకే పౌలు ఫిలిప్పీ 3:20 అంటాడు, మీ పౌరస్థితి పరలోకమందుంది అన్నాడు. కాబట్టి ఎవరైతే రిజరెక్టెడ్ ఫెయిత్ కలిగి ఉన్నారో వారు పరలోకం మాదని చెప్పుకోగలిగే ధైర్యం కలిగి ఉన్నారు. సహోదరులారా, నేను చెప్పేది ఏంటంటే, రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. I tell you this, brothers, flesh and blood cannot inherit the kingdom of God, nor does the perishable inherit the imperishable. క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు. You cannot live in the kingdom of God with the physical body. కాబట్టి God declared the physical death. That is the reason. బాబు, అర్థం చేసుకున్నావా? Why God allowed the death? ఎందుకు దేవుడు శారీరక మరణం ఇచ్చాడు ఆదాముకు? రక్త మాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. సో దట్ హీ నీడ్ టు డై, హీ హ్యాస్ టు డై. చచ్చిపోవాల్సిందే.
చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత కలిగే పునరుద్ధానంలో వచ్చేటువంటి మహిమదేహం మాత్రమే ప్రభు సన్నిధిలో ఉండగలుగుద్ది, పరలోకంలో ఉండగలుగుద్ది. అందుకు పునరుద్ధానం. అందుకన్నాడు పునరుద్ధానము జీవము నేనే. యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానము. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన యందు పునరుద్ధానులవుతారు. దిస్ ఈస్ ద గాడ్స్ వర్డ్. ఇదే దేవుని వాక్యం. క్షయత అక్షయతను స్వతంత్రించుకోదు, దేవుని రాజ్యమును రక్తమాంసాలు స్వతంత్రించుకొనవు. గ్రేట్ మెసేజ్. ఎవడు బొందుతో పరలోకం పోలేడు, అది రాశాడు. ఇదిగో నేను మీకు మర్మం చెప్తున్నా, ఏంటో వినండి. మనందరం నిద్రించం కానీ ఒక్క రెప్పపాటున కడబూరమోగాని మనందరం మార్పు నొందుతాం. మృతు నిందిన వారు మృతులు అక్షయులుగా లేపబడతారు. మనం మారిపోతాం, మహిమ శరీరంలోకి మారిపోతాం. పౌలు చెబుతున్నాడు, క్రీస్తునందు మృతు నొందిన వారు అక్షయులుగా లేపబడతారు. మృతి పొందని మనము క్రీస్తు రాకడలో మార్పు పొంది, రెప్పపాటున మార్పు పొంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. మార్పు ఎంతసేపు? ఒక్క రెప్పపాటున మార్పు పొందుతాం. మనం కనురెప్ప వేసి తెరవటానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కంటే ఎంతో తక్కువ టైం పడుద్ది. అంత తక్కువ క్షణంలో మనం మార్పు పొందేస్తాం, మార్పు నొందుతాం. ఈ క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవాల్సింది, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకోవాల్సింది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు, at the time of your resurrection this scripture will be fulfilled. విజయమందు మరణము మింగివేయబడని వ్రాయబడిన వాక్యము నెరవేరిపోతుంది. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణములు పాపానుకున్న బలం ధర్మశాస్త్రం. అయినా ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా మనకు జయం వచ్చింది. మన క్షయత అక్షయతకు మార్చబడుతుంది. మన మర్త్యత అమర్త్యతకు మార్చబడుతుంది. అవర్ బాడీస్ ఆర్ పెరిషబుల్ బాడీస్ నాన్ పెరిషబుల్గా మార్చబడతాం. ప్రకృతి సంబంధమైన మట్టి శరీరం మహిమగల శరీరంగా మార్చబడతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. సమస్తం నూతన పరచబడే దినం రాబోతోంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు అని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తి కలిగి ఉండండి. ఇట్స్ a big challenge for every Christian and every man of God and every servant of God. దేవుని యొక్క సేవకులుగా, దేవుని యొక్క పిల్లలముగా మన ఆధిక్యత ఏమిటంటే క్రీస్తు యేసునందు మన ప్రయాసము ఎన్నటికీ వ్యర్థము కాదు. కాబట్టి మనం స్థిరులంగా కదలని వారుగా ఉందాం. Let us not be ashamed. Therefore, my beloved brothers, be steadfast, immovable always, bounding in the work of the Lord. Always bounding in the work of the Lord. దేవుని పనిలో ఆసక్తి కలిగి కార్యాభివృద్ధి చేస్తాడని ఎన్నటికీ నిలిచి ఉందా. Knowing that in the Lord labor is not in vain. మన ప్రయాస వ్యర్థం కాదు. 28 ఏళ్ళుగా ప్రయాసపడుతున్నాను. ఇప్పటికీ నాకు అర్థం కాదు నేను ఎందుకు ఇది చేస్తున్నానో. కానీ నాకు అర్థమైంది ఒక్కటే, క్రీస్తు యేసునందు నా ప్రయాస లెక్కించబడుతోంది కానీ వ్యర్థం కాదు. నా ప్రతి త్యాగం, నా ప్రతి పని, నా ప్రతి కష్టం క్రీస్తులో లెక్కించబడుతుందే కానీ వ్యర్థం కాలేదు. కనుక స్థిరులుగా మారదా. క్రైస్తవునికి ఉన్న వ్యత్యాసం ఒక్కటే, పునరుద్ధానము.
కడపటి మృతుల వలె కాదు. క్రీస్తు సంఘము క్రీస్తు రాకడలో మొట్టమొదట పునరుద్ధానం చెందుతారు. 7 సంవత్సరాలు ఆకాశ మధ్యమంలో ప్రభువుతో కూడా ఉంటారు. ప్రభువు భూమి మీద అడుగు పెడుతున్నప్పుడు పరిశుద్ధులు పునరుద్ధానులై ఆయనతో పాటు 1000 ఏండ్లు వారు రాజ్యం చేస్తారు. క్రీస్తు నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారు పునరుద్ధానులు అవుతారు. 1,44,000 మంది పునరుద్ధానులు అవుతారు. అంతిమ తీర్పు కొరకు మానవ జాతి అంతా పునరుద్ధానులు అవుతారు, కానీ మహిమలోనికి రారు. వారు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారు. పాపంలో చనిపోయిన వారు, ప్రభువునందు నిద్రించినటువంటి వారు మహిమకు లేపబడి వారు ప్రభు యొక్క నూతన ఆకాశం నూతన భూమిలో ప్రభుతో కూడా ఉండబోతున్నారు. ఈ సమయంలో వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఎప్పటికీ ఆసక్తి కలిగి ప్రభువు కార్యాలు చేద్దాం. అట్టి కృప ప్రభువు దయచేయునుగాక. రేపటి దినం కొరింథీ మొదటి పత్రికలో చివరి అధ్యాయం మనం ధ్యానం చేస్తాం. ఈ దినం ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు తల్లిగారు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ గారు, వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు, మా ప్రతి అవసరము తీర్చు. మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ గారికి ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్, కృప అనుగ్రహించు. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.